హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏజీ గ్రిడ్ గురించి నేర్చుకున్నాం. ఇది చాలా ఈజీ ఉంటుంది. దెర్ ఇస్ నో హార్డ్ ఎట్ ఆల్ దీంట్లో. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతిదీ కూడా మనం స్టెప్స్ వారీగా వెళ్తే, అంటే ప్రతిదాని ముందే మనం ఊహించుకోకుండా అసలు వాళ్ళ డాక్యుమెంటేషన్కి వెళ్తే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ మీకు అందరికీ ఒక క్లియర్ విషయం చెప్తున్నాను. ఏదైనా నేర్చుకునేటప్పుడు వాళ్ళ డాక్యుమెంటేషన్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళ డాక్యుమెంటేషన్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అది దొరకకపోతే మీరు అదర్ రిసోర్సెస్ చూడాలి తప్ప ముందే అంత రిసోర్సెస్ చూడబాకండి. ఓకేనా? కొంచెం ఓకే, రైట్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, నేను ఒక కొత్త ప్రాజెక్ట్ చేశానండి. ఇక్కడ యాజ్ యూజువల్ మీకు తెలుసు విత్ రౌటింగ్ తోటి చేశాను. కొంచెం స్టెప్స్ పెంచుతున్నాను సైజ్. ఓకే, ఇంకొకటి మీకు ఏదైనా కొంచెం ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు గివ్ సమ్ ఎలాబరేట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ వన్. సో నేను ఈ ఏజీ గ్రిడ్ అనేది అసలు పర్పస్ ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. నార్మల్గా మీరు మామూలుగా ఏం చేస్తారంటే హెచ్టిఎంఎల్లో టేబుల్స్ తయారు చేస్తారు, అవునా? హెచ్టిఎంఎల్లో టేబుల్స్ చేయొచ్చు. సో ఈ టేబుల్కి, ఏజీ గ్రిడ్ టేబుల్కి ఇక్కడ మీకు చిన్న హిస్టరీ చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు హెచ్టిఎంఎల్ టేబుల్ అంత రాగా ఉంటుంది, ఇది అంత అందంగా ఏమి ఉండదు. మీరు ఇక్కడ గమనిస్తే చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, హెచ్టిఎంఎల్ టేబుల్. ఓకే, జస్ట్ ఇది రాగా ఉంటుంది, దీంట్లో ఏమీ పెద్ద స్పెషల్ ఏమి ఉండదు. ఒకసారి అవుట్పుట్ రన్ చేసి చూపిస్తాను. వీళ్ళు సిఎస్ఎస్ రాశారు. ఓకే, నేను సిఎస్ఎస్ తీసేస్తాను చూడండి, సో దట్ మీకు అండర్స్టాండ్ అవుతుంది ఎలా ఉంటుంది అసలు ఫస్ట్ టేబుల్. చూడండి, ఇలా రాగా ఉంటుంది. మీకు కావాలంటే బోర్డర్స్ పెట్టుకుంటారు, ఇక్కడ బోర్డర్స్ పెట్టుకుంటారు. ఇది ప్లెయిన్ హెచ్టిఎంఎల్, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ప్లెయిన్ హెచ్టిఎంఎల్, అంతే. దీనికి అందం కానీ ఫిల్టర్స్ కానీ అటువంటివి ఏమీ ఉండవు. సో అయితే వీటన్నిటినీ కొంచెం బ్యూటిఫైగా అన్నీ చేయాలంటే మనం మాన్యువల్గా రాసుకుంటూ ఉండాలి. అయితే ఇలా రాయాలంటే మీకు ఎక్కువ టైం పడుతుంది. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రతి మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్లో మనం టేబుల్స్ వాడతాం. సో దాంట్లో మనకి ఫిల్టర్స్ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. మళ్ళీ మనం స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాలంటే చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. చాలా టైం పడుతుంది. సో దాన్ని ఆల్రెడీ వీళ్ళు దానికి సంబంధించిన ప్యాకేజ్ని డెవలప్ చేశారు కదా, జస్ట్ మనం దాన్ని వాడటం ఎలానో తెలుసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్. ఓకే, సో దాంట్లో మనకి దాంట్లో వచ్చేసరికల్లా మీకు అటువంటి ప్యాకేజ్ ఉన్నటువంటి ఏంటంటే ఇంకోటి డేటా టేబుల్ అని ఇంకో కాన్సెప్ట్ కూడా ఉండేది. అయితే ఇది ఎక్కువ మోస్ట్లీ విత్ ద అంతకుముందు జేక్వెరీ సపోర్ట్ తోటి వచ్చేది. ఓకే, ఇప్పుడు అందరు కొంతమంది బాగానే పోర్షన్ ఆఫ్ మంది మాత్రం ఎక్కువ ఏజీ టేబుల్ వాడుతున్నారు. ఏజీ గ్రిడ్ అంటారు దీన్ని, అందరూ దీనికి ఇంకో పేరు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ లైక్ ఏ టేబుల్ లైక్. ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఇండియన్ ప్లేస్లో ఎక్కువ డేటా టేబుల్ వాడుతున్నారు. ఇప్పుడు ఏజీ గ్రిడ్ వాడేవాళ్ళు కూడా చాలా పెడుతున్నారు. ఫారెన్లో మాత్రం ఎక్కువ ఏజీ గ్రిడ్డే వాడుతున్నారు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నేను చేసే సపోర్ట్స్ కానీ చేసే ప్రకారం. ఓకే, సో నేను ఈ క్లాస్లో మీకు ఒక బ్రీఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మెయిన్ ఎజెండా హౌ టు స్టార్ట్ అన్ ఏజీ గ్రిడ్. ఓకే, రైట్. నేను ఆల్రెడీ దీన్ని ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాను, చూద్దాం ఉండండి. ఎందుకంటే నాకు చేయలేదు, ఒకసారి రన్ చేస్తాను. ఎన్జీ స్పేస్ ఎస్. ఇంకోటి ఎన్జీ సర్వర్ వచ్చి షార్ట్ ఫామ్ అండి. ఎన్జీ స్పేస్ ఎస్ కూడా మీరు ట్రై చేయవచ్చు. ఓకే, రైట్. ఇక్కడ సరే, ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏజీ గ్రిడ్ కదా, దీంట్లో ఫస్ట్ అసలు దీని డాక్యుమెంటేషన్కి వెళ్దామండి. డాక్యుమెంటేషన్. సో ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్పాను ఏంటంటే, మీరు ఆల్వేస్ గో ఫర్ ద డాక్యుమెంటేషన్ హూ ప్రిపేర్డ్. ఎవరైతే దాన్ని తయారు చేసో వాళ్ళ డాక్యుమెంటేషన్ ఫస్ట్ చూసిన తర్వాత మాత్రమే మీరు వెళ్ళండి. ఓకే, సో నేను వెళ్తున్నాను చూడండి. జస్ట్ నేను గూగుల్లోకి వెళ్ళి పైన యూఆర్లో కానీ ఏజీ గ్రిడ్ అన్నాను, ఎంటర్ కొడుతున్నాను. మీకు ఆటోమేటిక్గా ఫస్టే వచ్చేస్తుంది, కంగారు పడాల్సిన అవసరం. ఇది ఏజీ గ్రిడ్. వీళ్ళు నాట్ ఓన్లీ యాంగులర్, ప్లెయిన్ జావా స్క్రిప్ట్కి ఇంప్లిమెంట్ చేశారు, రియాక్ట్కి ఇంప్లిమెంట్ చేశారు, వ్యూకి ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, రియాక్ట్ సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా మన సైట్లో ఉన్నాయండి, మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఇంకొక చిన్న విషయం అండి, ఇక్కడ ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఒకసారి మీరు కాంటాక్ట్ కండి.
మీకు పర్సనల్గా ట్రైనింగ్ కూడా ఇస్తాం, ప్లస్ రికార్డెడ్ వీడియోస్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మీకు అనుకూలమైన టైంలో. ఓకేనా? రైట్. నెక్స్ట్ యాంగులర్ నేను క్లిక్ చేస్తున్నాను, జస్ట్ క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్ మీరు యాంగులర్కి వెళ్తారు. దీంట్లో గెట్ స్టార్టెడ్ అని చూసారా, దీంట్లో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వస్తుంది ఇది. ఓకే, అయితే దీన్ని చూస్తే మనకి ఏదో కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది. మీకు వాళ్ళు వీడియోస్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు వీడియోస్ కూడా చూడొచ్చు, ఇష్యూ. కానీ మీకు ఒకసారి బేసిక్స్ ఇస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ నాట్ మోర్ దెన్ టైం. ఓకే, నెక్స్ట్ సరే, ఇక్కడ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఇంకెలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు మీ ఇదంతా కోడ్ని పట్టించుకోబాకనే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. ఫస్ట్ మనం ఒక యాంగులర్ ప్రాజెక్ట్ చేసాం. ఓకే, రౌటింగ్ ఇదంతా ఇది మీ ఇష్టం, ఇట్ ఈస్ యువర్ చాయిస్. నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ చేస్తున్నాను, దాన్ని నేను విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేస్తున్నానండి. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇట్ విల్ టేక్ టైం కాబట్టి నేను ముందే తయారు చేసి ఉంచాను. నెక్స్ట్ వన్, సో నేను ఈ 2 ప్యాకేజీని ఇన్స్టాల్ చేయాలంటే, ఓకే నేను వెళ్తున్నాను, ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి, 2 ప్యాకేజీ ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ చూడండి, అయితే ఈ రెండింటిని 2 సార్లు కాకుండా కొంచెం షార్ట్ కట్ ఏంటంటే అండి, జస్ట్ నేను ఫస్ట్ దాన్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇంకో ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ చేయాలంటే ఒక స్పేస్ ఇచ్చి కాపీ చేసి ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను, స్పేస్ ఇచ్చాను. ఓకే, స్పేస్ ఇస్తే పక్క 1 స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని ఇంకొక టెర్మినల్ ఇక్కడే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది కదా, మీకు ప్లస్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది, రైట్ క్లిక్ అండ్ ఓకే రైట్ క్లిక్ కొట్టి ఎంటర్ కొట్టండి. సో ఈ ప్యాకేజ్ ఒకటి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో లేకపోతే ప్యాకేజ్ ఇన్స్టాల్ కాదు. కొంచెం నేను జూమ్ చేయడం వల్ల కొంచెం ఈ కమాండ్ ఏదైతే మనం ప్రింట్ చేసామో కొంచెం అప్ అండ్ డౌన్ అయింది, దాన్ని పట్టించుకోబాకండి. ఈ 2 ఇన్స్టాల్ అయిపోతాయి. మీకు ఇన్స్టాల్ అండ్ ప్రూఫ్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ నేను అంతకుముందు యాంగులర్ లెసన్స్లో కూడా చెప్పాను. ఎవరికైనా బేసిక్స్ రాకపోతే యాంగులర్ సంబంధించిన కంప్లీట్ బేసిక్స్ మన ట్యూటోరియల్స్లోనే ఒకసారి వెళ్ళి చూడండి అండి. సో package.jsonలోకి వెళ్తే ఇక్కడ మీకు అవి ఇన్స్టాల్ అయినట్టు కనిపిస్తాయి. చూడండి ఇక్కడ యాంగులర్ ప్యాకేజ్, క్లియరా? రైట్. నెక్స్ట్ వన్ అండి, ఇప్పుడు ఇన్స్టాల్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళిపోయి ఒకసారి మనం అవుట్పుట్ చూడాలి కదా, ఒక ప్రాజెక్ట్ అసలు ఎలా ఉంటుందో మనం చేసిన ప్రకారంగా లోకల్ హోస్ట్ 4200 ఓకే ఇలా ఉంటుంది. సో మనం ఆల్రెడీ మనం ప్రాక్టీస్ కోసం కాబట్టి మనం దీన్ని బై డిఫాల్ట్ ఉన్న కోడ్ని మనం తీసేద్దామండి. ఓకే, H1 బేసిక్ ఏజీ టేబుల్. దీన్ని వీళ్ళు గ్రిడ్ అంటారండి, ఇంకేదో అనుకోబాకండి, ఏజీ గ్రిడ్ అన్న పేరు. ఓకే రైట్. సో ఇక్కడ నేను ఫస్ట్ స్టెప్స్ ఏంటంటే మనం ఏదైతే ఫస్ట్ టీఎస్ ఫైల్లో డేటాను రెడీ చేసుకోవాలి. ఓకే, నేను టీఎస్ ఫైల్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంటుంది వీళ్ళు ఇచ్చినటువంటి పైన డెమో. ఇప్పుడు మనం దీన్ని చూద్దామండి. టీఎస్ ఫైల్లో కాలమ్ డెఫినేషన్స్ ఉంటుంది, ప్లస్ రో డేటా ఉంటుంది. ఇది జస్ట్ ఈ రెండింటిని కాపీ చేసుకొని అయితే ఒక చిన్న విషయం, దీనికంటే ముందు ఇప్పుడు ఎప్పుడైనా ఒక ప్యాకేజీని వాడినప్పుడు ఆ ప్యాకేజీకి సంబంధించిన మాడ్యూల్ని మనం కంపల్సరీ యాప్.డాట్ మాడ్యూల్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు జస్ట్ డౌన్లోడ్ కొంచెం కిందకి ట్రాక్ చేయగానే ఇక్కడ చూడండి, యాప్.డాట్ మాడ్యూల్ లోపల ఏజీ గ్రిడ్ మాడ్యూల్ కనిపిస్తుందా, దీన్ని కాపీ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను Ctrl+P అనుకుంటే యాప్.డాట్ మాడ్యూల్ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ కామా పెట్టి ఏజీ గ్రిడ్ కంట్రోల్ స్పేస్ బార్ ఇస్తున్నాను. ఇంకొకటి, ఎప్పుడైనా ఒక్కొక్కసారి రాదు, ఎందుకంటే స్లో వల్ల రాదు. ఇనిషియలైజ్ అవుతుంది ఇంకోటి.
అదొకసారి చూసుకోండి. సో మీన్ టైం నేను ఆల్రెడీ దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. దీన్ని ఇంపోర్ట్ ఓన్లీ ఇక్కడ నేను పేస్ట్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఈ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను కాపీ చేస్తున్నాను ఎందుకంటే మీకు టైం పడుతుంది కాబట్టి. పైన నేను ఇంపోర్ట్ ఆప్షన్ కూడా మనం పెట్టాల్సి ఉంటుంది. ఇది ఆటోమేటిక్ వస్తుంది. మీరు ఒకసారి చూపిస్తాను మీకు ఒకసారి. ఓకే, సో ఫస్ట్ పని ఇది చేయాలండి. నెక్స్ట్ నేను ఇప్పుడు టీఎస్ ఫైల్ app.componentలోని టీఎస్ ఫైల్కి వెళ్తాను. చూడండి, టీఎస్ ఫైల్. ఇంకోటి విజువల్ స్టూడియో ఎలా కొన్ని వాడాలని కూడా మీకు ఆల్రెడీ ఒకసారి నేను ఒక వీడియో చేశానంటే ఒకసారి చూడండి. రైట్, ఇక్కడ చూడండి. సో ఫస్ట్ నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఏజీ గ్రేడ్. దీని లోపల ఫస్ట్ దానికి వెళ్తున్నాను. ఇక్కడ జస్ట్ ఈ కాలం రోస్ ఉన్నాయి, వీటిని కాపీ చేస్తున్నాను. చేసి యాప్ కంప్యూటర్ పేస్ట్ చేయండి. రైట్, సో పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ మీకు చూడండి, ఇది ఇంటర్ఫేస్ అండి. ఓకే, ఇది టైప్, సారీ మీది ఎట్లా టైప్ అని తెలుస్తుందంటే హెచ్ఓ చేయండి, మీకు కనిపిస్తుంది. దీన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కంట్రోల్ స్పేస్ బార్ అని కొట్టండి. సో ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయండి. చూడండి, ఏజీ గ్రిడ్ కమ్యూనిటీ పైన ఇంపోర్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇంపోర్ట్ కాకపోతే ఎర్రర్ మీకు అలానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్లస్ మీకు రన్ చేసేటప్పుడు కూడా ఇష్యూస్ వస్తాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం అంటే టేబుల్కి అవసరమైన డేటాని రెడీ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. తర్వాతకి ఆ టేబుల్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం టేబుల్కి సంబంధించిన కోడ్ ఎప్పుడైనా కూడా దేంట్లో పెడతాం, మనం HTMLలో పెడతాం. జస్ట్ ఈ దీన్ని కాపీ చేసుకొని HTMLకి వెళ్ళి దీన్ని సేవ్ చేస్తున్నాను. HTMLకి వెళ్ళి పేస్ట్ చేస్తాను. ఓకే, ఒక్కసారి మనం చూద్దాం అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, టేబుల్ మనకు అసలు టేబుల్ లాగానే లేదు. కారణం ఏంటంటే దీనికి సంబంధించిన CSS స్టైల్స్ అనేవి మిస్ అయ్యాయి. సో దానివల్ల మనకి ఇది అందంగా లేదు. సో నేను అందుకని ఏం చేస్తాను, ఇక్కడ styles.css ఉంది కదా, దీంట్లో ఉన్నటువంటి దాన్ని కాపీ చేస్తున్నాను. ఓకే, కాపీ చేసుకొని app.component.tsలో పేస్ట్ చేస్తాను, సేవ్ చేస్తాను. చూడండి వస్తుంది, అట్లా ఉంటుంది. సో ఇప్పుడు రాదండి. కారణం ఏంటంటే అవి అప్లై కావట్లేదు దీనికి. మరి ఎప్పుడు అప్లై అవుతాయి అని అంటే, మీరు app.component SCSSలో కాదండి, మీరు పెట్టాల్సింది ఎక్కడ అంటే styles.scssలో పెట్టండి. styles.scssలో మీరు పెట్టండి. సేవ్ చేస్తున్నాను. మీకు అప్పుడు వర్క్ అవుతుంది. స్టైల్స్ అన్నీ అప్లై అయిపోతాయి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. సో ఇలా మీరు ఏజీ గ్రిడ్ని సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చండి. ఓకేనా, సో నెక్స్ట్ దాంట్లో అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఎలా దీన్ని ఇంకా అంటే సార్టింగ్ ఎలా చేయాలి, పర్టికులర్ కాలంకి సార్టింగ్ ఎలా పెట్టాలి, ఎలా ఫిల్టర్స్ని అరేంజ్ చేయాలి, ఎలా సెర్చింగ్స్ అరేంజ్ చేయాలని వీడియోస్ మీకు చేస్తానండి. ఇంకా దీనికి సంబంధించిన ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే ఒకసారి మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, సో మీకు లాస్ట్ థింగ్ అంటే ఎవరైనా పర్సనల్గా వీడియో ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు, లేదా ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయండి మీకు కావాలి అనుకునే వాళ్ళు, సపోజ్ సార్ నేను ఐ వాంట్ టు బికమ్ యాంగులర్లో టాప్ ప్రొఫెషనల్ కావాలని అనుకునే వాళ్ళు, మీరు ఈ కింద నెంబర్కి కాల్ చేయండి. ఓకే, మీకు దానికి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ హైలీ ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇంకొక విషయం, అందరూ కూడా మీరు యాంగులర్ డెవలప్ కావాలంటే నెలలు కావాల్సిన అవసరం లేదండి. విల్ ప్రొవైడ్ యూ సింపుల్ ఈజీ వే ఆఫ్ ట్రైనింగ్. మీరు కంపెనీకి వెళ్ళాక ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఈజీ, మీ ఓన్గా ఎవరి డిపెండెన్సీ లేకుండా చేసుకునేట్టుగా నేను చేస్తాను. ఓకే, సో నాట్ ఓన్లీ ట్రైనింగ్, విల్ ప్రొవైడ్ యూ మెంటర్షిప్ అండ్ సపోర్ట్ ఆల్సో. ఓకే, మీకు ఏమైనా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఉన్నా కూడా నేను చేసి పెడతాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. Signing off, Code with Vamsi.